గురుగారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వ్యక్తిగతంగానే వెళ్లారు తమిళనాడు. కొన్ని టెంపుల్స్‌కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్‌కి కొడుకు అకీరానందన్‌తో కలిసి వెళ్ళాడు. అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్‌ని విజిట్ చేశారు. అయితే నార్మల్‌గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాజకీయ నాయకులు రాజకీయ పదవి కోసం కానీ, లేకపోతే అలాగే ఒక పొజిషన్ రావడానికి కానీ విజిట్ చేస్తారు అనేది నేను విన్నాను. అలాగే వాళ్ళ బాబు అకీరానందన్ కూడా ఫ్యూచర్‌లో కాబోయే హీరో. అందుకని కూడా తీసుకెళ్ళాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వాళ్ళెందుకెళ్లారు అని కాదు. నార్మల్‌గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చేస్తారు? ఈ గుళ్ళు ప్రాముఖ్యత ఏంటి? ఈ తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ కదా అండి. అవును. అసలు ఆ గుడుల ప్రాముఖ్యత ఏంటి? ఎవరెవరు దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలుంటాయి అనేది చెప్పండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు పరమశివుడికే గురువు. ఓహ్! అన్ ఈశ్వరుడికి గురువు. ఈశ్వరుడికే గురువు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తండ్రికి, సొంత హ్మ్. తండ్రికే గురువు. అంటే ఆయన. ఎలా? అంటే కుమార గురవే నమః. కొన్ని సందర్భాల్లో హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగి శివుడు తెలుసుకుంటాడు. ఆది గురువు హుహుహుహు. పరమేశ్వరుడైతే శివుడికే గురువు ఈయన. హ్మ్. హ్మ్. అదొకటి. అంటే డౌట్స్ వస్తే కొడుకుని అడుగుతారు అడుగుతాడు. ఈశ్వరుడు. యాహ్! నెక్స్ట్ నంబర్ 2 హ్మ్. మనకి పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఈ యొక్క తమిళనాడులో అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళకెళ్లారు. హ్మ్. 6 గుళ్ళుంటాయి మనకి తమిళనాడులో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినటువంటివి. హ్మ్. తిరుచెందూర్ అందరికీ తెలిసిందే. హ్మ్. పళని అందరికీ అవును. తెలిసిందే. పళని అందరికి తెలుసు. తిరుత్తణి అందరికీ తెలిసిందే. హ్మ్. ఇంక 3 కొంచెం నోరులు తిరగనటువంటి ఊర్లుంటాయి. హ్మ్. అవేంటంటే తిరుపరన్కుంద్రం ఇదొకటి. ఓకే. తర్వాత స్వామి మాలాయ్. స్వామి మలాయ్ అంటాం. హ్మ్. స్వామి మలై. నెక్స్ట్ మూడోది పజా ముధిర్ చోలై. ఈ హుహు. 6 కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు. హ్మ్. అందులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల సుబ్రహ్మణ్యం అంటాం. హ్మ్. చిన్న పిల్లాడిలాగా ఉంటాడు. అవును. కాబట్టి ఇవన్నీ గూడా ఒక 2, 3 రోజులు యాత్ర పెట్టుకొని చేసేస్తారు. హ్మ్. మధురైకి 135 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉందనమాట. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు అనంటే, మనకి కారణాలు వ్యక్తిగతం కదా వాళ్ళకి. హ్మ్. ఆయన కూడా మామూలు మనిషే పాపం. అవును. అధికారం కావాలనుకున్న వాళ్ళు పవర్ అంటే ఆయన చెప్పింది 10 మంది వినాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాల. హుహు. కమాండింగ్ కుజుడు. ఓకే. మిలిటరీ హ్మ్. కమాండర్ అంటారు. చీఫ్ కమాండర్ హ్మ్. హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. అందుకే ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ గార్డ్‌లు వీళ్ళందరూ కూడా కుజుడు అంశతో పుడతారు వాళ్ళు. హ్మ్. కుజుడి ప్రభావం ఉంటుంది వాళ్ళకి. అలాగే అఖీరాకి వాళ్ళ కొడుకుకి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్‌ని చూసినప్పుడు ఆయన వివాహ వ్యవస్థలో ఎలా ఉంటాయంటే 2, 3 పెళ్ళిళ్ళు అవ్వడం ఇలాగన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కుజ దోషాల వల్ల జరిగినాయి. హుహుహు. అది హెరిడిటరీగా పిల్లలకి ఎవరికైనా రావచ్చు. ఓహ్! కాబట్టి రావచ్చు అది. అరే! జాతకాల్లో ఆహా! చెప్పినాడు క్లీన్‌గా. జీన్స్ అంటే ఏంటి? అదే జ్యోతిష శాస్త్రంలో భావాలు ఓకే. అంటారు. కాబట్టి పెద్దలు, పండితులు ఏం చెప్తారంటే హ్మ్. ఇలాంటియన్నీ రాకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోమని చెప్తారు. హ్మ్. అలాగే అతను సినిమాల్లోకెళ్తున్నాడు. సక్సెస్‌కి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. కాబట్టి సినిమాల సక్సెస్ గురించి కూడా ఆయన వెళ్ళుండొచ్చు. వ్యక్తిగతంగా పాపం ఆయన భక్తిపరుడు కాబట్టి అవును. వారాహి దగ్గరికెళ్ళాడు, బెజవాడ కనకదుర్గమ్మ హ్మ్. గుడికెళ్తాడు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికెళ్లారు. హ్మ్. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికెళ్లారు. ఆయన మెగాస్టార్ కాబట్టి, సూపర్ స్టార్, పవర్ స్టార్ కాబట్టి ఏ ఆలయానికెళ్తే ఆ ఆలయం ఇంక ఫుల్ బిజీ అయిపోద్ది. హ్మ్. ఇప్పుడు వారాహి దగ్గరికెళ్ళాడు మహానుభావుడు. వారాహి ఆ చిన్న సందులో లక్షల మంది జనాలు అవును. వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలా ఖాళీ హ్మ్. దొరకట్లేదు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఫేమస్ చేసేసాడు. హ్మ్. ఆంజనేయ దీక్ష ఏసేస్తున్నారు అందరూ. వారాహి దీక్ష అన్నారు. వారాహి వాహనం పేరు పెట్టారు. వారాహి అమ్మవారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. హ్మ్. అమ్మవారు ఈయన్ని ఎక్కడికో తీసుకెళ్ళడం కాదు. ఈయన అమ్మవారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పడింది మా గురువుగారి కన్ను. హ్మ్. హ్మ్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు. ఇప్పుడు తెలుగోళ్ళు ఆల్రెడీ అక్కడ నిగా ఏసేసి ఆడ కూర్చున్నారు. ఎందుకని భక్తులు తెగ వెళ్ళిపోతా ఉంటారనమాట. హ్మ్. అందులో పవన్ కళ్యాణ్ ఎళ్ళాడంటే వీళ్ళు ఖచ్చితంగా అవును. లక్షల మంది అవును. పెరిగిపోతారు. వెళ్తారు. ఇకపోతే హ్మ్. అక్కడ ఆ దేవాలయం రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. రాతితో బ్రహ్మాండంగా ఓకే. చెక్కబడినటువంటి హ్మ్. ఆర్కిటెక్చర్ ఉంటుంది. హ్మ్. ఇది 6వ శతాబ్దంలో పాండ్యులు ఈ ఓకే. ఇది పాండ్యులు. చేయించారు. ఇది హ్మ్. కట్టారనమాట ఈ హ్మ్. దేవాలయాన్ని. తర్వాత అసలు ఆ దేవాలయంలో సురపద్మన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. హ్మ్. ఆ రాక్షసుడు ప్రపంచాన్నంతటిని కూడా విశ్వంలో మహిషాసురుడు, భస్మాసురుడు, తారకాసురుడు ఎలా ఉన్నాడు? హ్మ్. వీడొకడనమాట అలాగే ఈయన. సురపద్మన్. హ్మ్. సురపద్మన్. అటువంటి వాడు బీభత్సంగా జనాల్ని బాధిస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి వాడిని చంపేస్తారు. చంపేసి హుహు. ఆ తర్వాత ఇంద్రుడు అల్లుడనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. ఇంద్రుని యొక్క కుమార్తె పేరు దేవసేన. హ్మ్. ఆ దేవసేన అమ్మవారిని ఈ గుడిలో పెళ్లి చేసుకుంటాడు. హ్మ్. కాబట్టి ఈ 6 క్షేత్రాల్లో కూడా లవ్ మ్యారేజ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అందుకని హ్మ్. ఇంద్రుడు కూతురనమాట. అదే. పిల్లనిస్తానంటే, సర్లే తర్వాత చూస్తానని పార్వతీదేవి మీద అలిగి ఎళ్ళిపోయాడు. హ్మ్. తర్వాత ఆయనకి నచ్చి చేసుకున్నాడు వల్లి అమ్మవారిని, దేవసేన అమ్మవారిని. కాబట్టి ఇప్పుడు నువ్వు బాగా గమనిస్తే బంధువులే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు దేవుళ్ళలో. విష్ణుమూర్తి ఏమో పార్వతీదేవి చెల్లెలు, హుహు. అన్న.
ఏ ఈ ఇంద్రుడి కూతురునేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు. ఇంద్రుడు చుట్టమైపోయాడు. విష్ణుమూర్తి ఏమో చుట్టం పార్వతీదేవి ద్వారా. అంతా బామ్మర్దులు వీళ్ళే అన్నమాట. మొత్తం ఏ బంధువుని తీసుకో. అలాగా కృష్ణుడు పార్వతీదేవి అన్నయ్య కదా! ఇలాగనమాట. సో, మరి మన పరిస్థితి ఏంట్రా? మీరందరూ చుట్టాలు పెట్టేసుకుని చుట్టరికాలు పెట్టి మానవులను మమ్మల్ని ఇలా వదిలేశారంటే నువ్వు కూడా అవ్వు అంటున్నారు. అదే సాధన. మనం కూడా అయితే మనకు కూడా చేస్తారు. కాబట్టి ఈ యొక్క సురపద్మన్ అనేటటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు 6 కూడా దేవసేనను పెళ్లి చేసుకున్నాడని ఇదే స్థల పురాణం చెప్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే చక్కగా ఫస్ట్ డే రోజున 3 యాత్రలు చేసేయచ్చు వీళ్ళు. ఒకటి పళని కొట్టేయచ్చు. ఆ తర్వాత మనం దగ్గరగా ఉండేది పజ ముధిర్ చోలై, ఇదొకటి ఒకే రోజు అయిపోద్ది. తిరుపరన్ కుంద్రం, ఈ 3 కలిపి ఒక రోజులో చేసేయచ్చు. రెండవ రోజున తిరుచెందూరు ఊరు వెళ్ళొచ్చు, అక్కడ దూరం కాబట్టి. ఇకపోతే 3వ రోజున మనం స్వామి మలై అనేటటువంటి దాన్ని దర్శించవచ్చు. 4వ రోజున తిరుత్తని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి ఒక ప్లానింగ్ అన్నమాట. ఇన్ని రోజులు పడుతుందని రఫ్ స్కెచ్ ఇచ్చాము. అంటే ఇంకా తొందరగా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోగలిగితే మంచిది. అసలు ఎటువంటి కోరికలతో వెళ్ళాలి, ఏ సమస్యల నివారణ కోసం వెళ్ళాలో చెప్పండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు, ఇన్కమ్స్ రావు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకోవాలా. కుజ దోషాలు, సర్ప దోషాలు, కాలసర్ప దోషాలు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి. పెళ్లిళ్ళు కావు, నోటు దగ్గరకు వచ్చిన పెళ్లిళ్ళు ఆగిపోతా ఉంటాయి. పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు ఒక అమ్మాయి నా శిష్యురాలు కుదుర్చుకొని పెట్టుకుంది పాపం. మీ అమ్మాయి పీజీ, వాడొక పిచ్చిముండా కొడుకు. ఆ పెళ్లి కొడుకు చేసుకునే వాడికి నేను ముందే చెప్పానమ్మా, వాడు నీది మిథున రాశి, వాడిదేమో కన్యా రాశి, వాడు పెళ్లి కాదు, ఇది పెళ్లి పీటల మీద నుంచి లేచిపోతాడు అంటే సరదాగా అనుకుంది. వాడు పని మనిషి, దానికి ఒక పిల్ల కూడా ఉంది, దాంతో లేచి వెళ్ళిపోయింది. ఆ పిల్ల నవ్వుకొని చచ్చిపోయింది, ఏడుపు రాలేదు ఆ పిల్లకి, ఎందుకంటే ముందే మనం చెప్పాం కాబట్టి ఇట్లాంటి దోషాలు అన్ని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినవి. కాబట్టి ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు, మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి సంతానం కలగరు, వాళ్ళకు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏమండి మేము చాలా కాలం నుంచి స్థలాలు కొనాలనుకుంటున్నామండి, నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అంటారు, వాళ్ళు కూడా ఇదే. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమండి చాలా పెట్టుబడి పెట్టామండి, సాగు చేసి పెట్టాము, అవ్వడం లేదండి, వాళ్ళు కూడా కుజుడే. వ్యవసాయం, భూమికి సంబంధించినటువంటి భూమి పుత్రుడు ఆయన, అంగారకుడు గ్రహానికి అధిపతి ఆయన. కాబట్టి సర్పాలు, అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాము, అవన్నీ కూడా ఆ 9 కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంట్రోల్లోకే వస్తాయి. తక్షకుడు కానీ ఎవరైనా సరే, వాడు కాళీయుడైనా ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి. కాబట్టి నాగదేవత, సర్పదేవతలు, మగదేవుళ్ళు, ఆడదేవుళ్ళు, సర్పాలు అని అంటాం కదా, అన్ని కేటగిరీస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలోకే వచ్చేస్తాయి అధిపతి. కాబట్టి మురుగన్ అని తమిళనాడులో అంటాం. తమిళనాడులో ఈయన చాలా చిన్న బాబుగా చూసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ప్రశస్తమైందనమాట. అందువలన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అధిపతి. కుజుడికి అధిపతి దక్షిణ దిక్కు కాబట్టి, మనకి మెడ్రాస్ అంతా కూడా మనకి సౌత్ సైడ్ ఉంది కాబట్టి, మనందరం సౌత్ వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనం అసలు చేయాల్సిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అందుకే మనందరికీ కూడా కుజదోషాలు ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతాయి, కుక్కలు కరుస్తాయి. నన్ను కూడా కరిచింది చిన్నప్పుడు కుక్క. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడైతే వీక్ అవుతాడో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసిన తర్వాత నాకు 5-6 యాక్సిడెంట్లు అయిపోయినాయి. డోంట్ కేర్. ఎప్పుడు చిన్నప్పుడు పైనుంచి పెద్ద ఇది ఉంది స్లోప్, దాని చిన్నపిల్లల సైకిల్ ఉంటుంది కదా, నేను స్టూడెంట్ అప్పుడు సైకిల్ పట్టుకుని అప్ప అని వెళ్తున్నాను, అది బ్రేక్ పడట్లేదు, పడిపోయింది, లారీ కింద పడిపోయిందండి. కానీ ఏం కాల. ఆడెవడో డాక్టర్ దెబ్బ తగిలిందని తీసుకెళ్తే, ఆ డాక్టర్ నేను మా వదిన గారు వచ్చి దింపొస్తాను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో 2 గంటలు కూర్చోబెట్టాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక బాలుడు రూపంలో వచ్చి, పిచ్చోడా గాలి వెళ్ళిపోతుంది, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకో, కుట్లు వేయించుకో అన్నాడు. వేయించుకున్నాను. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కూడా డైరెక్ట్ చేస్తాడు. కాబట్టి చక్కగా మనందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే మంగళవారం నాడు చేసుకోవాలా. ఎర్రని పుష్పాలు, మందార పుష్పాలు అంటే ఇష్టం, ఎర్రని పండు, దానిమ్మ పండు, ఇవన్నీ ఇష్టం. అపార కుబేరులను చేస్తాడు. బోల్డంత మంది నా శిష్యుల్లో ఎగ్జాంపుల్. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత రామేశ్వర్ గారు, జగపతిరావు గారు, వాళ్ళ పిల్లలు నా దగ్గరే చదివారు. 2 మగ పిల్లలు. మధుపాల ఆయన జగపతిరావు గారు అమ్మాయి, నేనే టీచర్ని వాళ్ళకి. వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు, అంత కోటీశ్వరులు. శ్రీలక్ష్మి గారు వాళ్ళ భార్య, వీళ్ళంతా కూడా మరి ఈ ఆరాధన అనమాట. నువ్వు ఎవరినన్నా చూసుకో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళు మామూలుగా ఉండరు, టాప్ రేంజ్ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు, నిజమే, చాలా గొప్పగా చెప్పారు.
ఇప్పుడు మీరే అన్నారు. ఏంటి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు అని. ఉమ్, నిజంగా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు తమిళనాడు వరకు వెళ్ళి అంత ట్రిప్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉండొచ్చు ఉమ్, కొంతమంది. ఉమ్, ఉమ్, అంటే నేను జనరలైజ్ ఉమ్, చేసి ఉమ్, చెప్తున్నా. ఉమ్. సో, అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయంలో చేసుకోవచ్చా సుబ్రహ్మణ్యేశ్వర చేసుకోవచ్చు. స్వామి అసలు ఆలయం? దేవాలయానికి అది వెళ్ళ ఎలా చేయాలో చెప్పండి ఒకసారి? అసలు దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదమ్మా. హ్మ్. మనం ఇంట్లోనే సుబ్రహ్మణ్య తత్వాన్ని పట్టుకోవాలి. ఏంటి సుబ్రహ్మణ్య ఆ తత్వం చెప్పండి? శివుని కుమారుడు సుబ్రహ్మణ్యుడు హ్మ్. బాల రూపంలో ఉంటాడు. చిన్న పిల్లోడికి చిన్న చాక్లెట్ ఇస్తే వాడు ఎంతో ఖుషి అయిపోయి మనం అవును కదా! అడిగిన పనులు చేస్తాడు. హ్మ్. అదే పెద్దవాళ్ళకి చాక్లెట్ ఇస్తే పడిపోయా స్వీట్ ప్యాకెట్ ఇచ్చిన పడిపోయా హ్మ్. పట్రా లంచం పట్రా నాకు ₹1 పట్రా హ్మ్. అంటారు. హ్మ్. అదే చిన్న పిల్లలు ఒక చాక్లెట్‌కే చేసేస్తాడు. చాలా హ్యాపీ వాళ్ళ ఫీల్ అయిపోతారు. అమ్మకెళ్ళి రికమెండేషన్ చేస్తాడు. హ్మ్. ఏ పనులైనా సరే ప్రపంచంలో హ్మ్. విష్ణుమూర్తి, శివుడు కూడా చేయలేని పనులు ఇద్దరే చేయగలుగుతారు. ఎవరా ఎవరు? ఇద్దరు అంటే వినాయకుడు ఒకడు, కుమారస్వామి ఒకడు. సుబ్రహ్మణ్యం. ఓకే. ఎందుకంటే వీళ్ళు హ్మ్. పార్వతీదేవి కొడుకులు వీళ్ళు. హ్మ్. వాళ్ళ హ్మ్. మమ్మీకెళ్ళి మమ్మీ చూడు ఈ పని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారంటే హ్మ్. ఆదిశక్తి ఆమె. హ్మ్. నిమిషంలో చేసి పడేద్ది. అదే విష్ణుమూర్తి ఎళ్లి ఆ చెల్లాయి అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. పెళ్ళాం అని శివుడు అడిగితే కొన్ని అప్లికేషన్స్ హ్మ్. ఉంటాయి. బ్రహ్మదేవుడు వీళ్ళెవరు చేయలేరు. కానీ సుబ్రహ్మణ్యం మురుగన్ హ్మ్. చేస్తాడు. హ్మ్. తర్వాత వినాయకుడు చేసేయగలుగుతాడు. హ్మ్. అందుకనే మురుగన్‌కి అసాధ్యమైనది లేదు. అది రైట్. చీఫ్ కమాండర్ సైన్య అధ్యక్షుడాయన. హ్మ్. భండాసురుడి దగ్గర నుంచి అన్ని రాక్షసుల్ని తుదముట్టించాడు. తారకాసురుడు వాళ్ళ అమ్మే ట్రైనింగ్ ఇచ్చి పంపించింది హ్మ్. యుద్ధానికి. కాబట్టి వెల్ ట్రైన్డ్ వాళ్ళ అమ్మ దగ్గర. శక్తి అనే ఆయుధం తన తల్లే అవును. ఆయుధంగా వచ్చి అవును. తన చేతిలో ఉంది. అందుకని వేళ్ళు మురుగన్ అని అంటాం ఆ శక్తి ఆయుధాన్ని ధరించి. హ్మ్. అందువలన ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళలేరో అటువంటి వాళ్ళు డబ్బులు పాడు చేసుకొని వెళ్ళమని ఎవరు హ్మ్. చెప్పట్లేదు. సుబ్రహ్మణ్యేశ్వర తత్వం అంటే సర్వము వ్యాపకుడై ఉంటాడు. ఆల్ పర్వేడింగ్. సర్వ శక్తిమంతుడు. అంతా నువ్వేదడిగినా సరే చేసేయగలుగుతాడు. హ్మ్. చిన్న సందులో నుంచి సూది దూరే సందులో నుంచి ఏనుగును కూడా దూర్పేయగలుగుతాడు. హ్మ్. తర్వాత ఆ ఓమ్నిసెంట్, ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్ అన్ని చోట్ల ఉంటాడు. ఒంటరిగా ఉంటాడు. ఒక్కడే ఉంటాడు. ఒక్కడే తానై ఉంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప తత్వాన్ని ఇంట్లో మనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా అవసరం లేదు. హ్మ్. ముందు ప్రాథమికంగా మనం పూజ చేసినప్పుడు ఒక ఫోటో అలవాటు చేసుకుంటాం. తర్వాత విగ్రహం అలవాటు చేసుకుంటాం. తర్వాత మనం మనస్సులోనే ప్రతిష్ఠ చేసుకుంటాం సుబ్రహ్మణ్యేశ్వర హ్మ్. స్వామిని. చేసుకొని మనము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనము ఏమి చేస్తామండి పూజ అంటే ఏంటి? పసుపేయడం, కుంకుమేయడం, పువ్వులేయడం, అరటిపళ్ళు పెట్టడం. ఇదే కదా ఆ పూజ అంటే. అంటే దానికేదో ఆయనకి స్పెషల్‌గా అన్న ప్రసాదం నచ్చిన కందులు, ప్రసాదం కందులు ఉడకబెట్టి పెట్టాలి. కందులు. కందిపప్పు హుహుహు. చారు, కందిపప్పు అన్నం హ్మ్. ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికిష్టం. ఓకే. ఆయన భక్తులకి అన్నదానం గనక చేసినట్లయితే హ్మ్. ఫుల్ సంతోషపడతాడు. హ్మ్. కందిపప్పు చారుతో. అందుకనే నువ్వు ఏ ఊరెళ్ళు, ఏ దేశమెళ్ళు పప్పు చారు లేని కూర ఉండదు. హ్మ్. ఎందుకని? కందులు అది ఓకే. ప్రతిరోజు కందులు వేసుకుంటారు. నువ్వు హ్మ్. మిగతా పెసలపప్పు చారు తక్కువ మంది అవును. కాస్తారు. ఓన్లీ మిగతా చారులు సమ్మరు కానీ అలాంటప్పుడే. కేవలం హ్మ్. కందిపప్పు. హ్మ్. అందువలన మంచిగా కుజుడు యొక్క అనుగ్రహం రావాలంటే అందుకే కందుల దానం ఇమ్మంటాం. ఇప్పుడు ఒక మంత్రం చాంటింగ్ చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఓం శరవణ భవ. శరవణం. ఓం శరవణ భవ. ఓకే. ఓం శరవణ భవ. హ్మ్. ఇదే మంత్రం. హ్మ్. శరవణ భవం చాలా తమిళనాడులో నువ్వు చూస్తే నాలికకి ఇలా హ్మ్. గుచ్చేసుకుంటారు హ్మ్. త్రోలాన్ని. అవునండి. చూసా. అది చూసా. అది నిజంగానే గుచ్చుకుంటున్నారో సరదాగా గుచ్చుకుంటున్నారో నేను లేదు. చూసేవాడిని నేను. నిజంగానే గుచ్చేసుకుంటారు. కదా! నొప్పే రాదు ఆళ్ళకి. అవును. రక్తం రాదు. ఏంటో విచిత్రం అనమాట. నిజమేనా కాబట్టి అది? ఆ! అదొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిప్పులు తొక్కుతారు. హ్మ్. తొక్కుతారు. మరి ఇవన్నీ ఎందుకు చేసేస్తారు? మూఢభక్తి. తమిళనాడు అంటే మూఢభక్తి. హ్మ్. మనం చెప్పినా ఇనరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా ఆ గ్యాంగ్ నుంచి వచ్చినోళ్ళమే కాబట్టి హ్మ్. మొత్తం సౌత్ అంతా మనం మురుగన్ బ్యాచ్ అనమాట. హ్మ్. కాకపోతే రైట్. మనం వినాయకుడు అని ఇలాగని పూజల్లో డిఫరెన్స్ ఉంటుంది. వినాయకుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు రుద్రగణాలన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. శివశక్తి శివుని కుమారుడు అన్నారు అందుకే ఆయన్ని. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బాధలు పిల్లలు లేవు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మొగుడు లేచిపోయాడు, మళ్ళీ తిరిగి రావాలి అనుకునేవాడు దూరమైపోయాడు. రకరకాల సమస్యలు, ఎనీ సమస్యలకి ఒకటే సింగిల్ పరిష్కారం. హ్మ్. ఒక్క శరవణ భవ హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు చక్కగా చిమ్మిలి నైవేద్యం పెట్టొచ్చు. బెల్లాన్ని, తర్వాత ఈ యొక్క నువ్వుల్ని మనం హ్మ్. పెట్టి పుట్ట దగ్గర పెట్టి, ఆ పుట్ట మట్టిని గనక బొట్టు పెట్టుకున్నట్లయితే ఎంతో దూరం పోయినటువంటి వాడు కూడా భర్త తిరిగొచ్చేస్తాడు. హ్మ్. అందుకని అద్భుతం. వీళ్ళంతా ఆ జ్యోతిష్కుడికి, ఈ జ్యోతిష్కుడికి, ఆ మంత్రగాడికి, ఈ హ్మ్. మంత్రగాడికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జై మురుగన్ అని ఇంట్లోనే కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు అన్ని పనులు పూర్తయిపోతాయమ్మా. అపర కుబేరుని చేస్తాడు. వందల ఎకరాలు ఇస్తాడు. అందులో రైట్. రైట్. డౌటే లేదు. అమెరికాలో చెప్పులు కూడా లేనటువంటి వాళ్ళు 1000 ఎకరాలు కొన్న వాళ్ళని నేను చూశాను. హ్మ్. అక్కడ చీప్‌లే ల్యాండు. ఇక్కడ కూడా ఇల్లులు లేనటువంటి వాళ్ళు హ్మ్. ఈళ్ళంతా ఎవరమ్మా?
ఇప్పుడు ఇల్లులు కొనేసి స్థలాలు కొనేసిన వాళ్ళు బిల్డప్ ఇస్తే కుదరదు. ఉమ్, ఒకప్పుడు చెప్పులు కూడా లేవు వీళ్ళందరికీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వచ్చింది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి, చిన్న పిల్లలకి, పేద పిల్లలకి ఉమ్, స్కూలులో చదువులకి వీళ్ళు కనుక సహాయాలు చేయలేదనుకో, మళ్ళీ వెనక్కి లాగేసుకుంటాడు. ఆ అదే సుబ్రహ్మణ్యేశ్వర చిన్నపిల్లోడు అంతే చూడు. ఉమ్, నీకు ఇస్తాడు చాక్లెట్, కొంచెంసేపు అయిపోయిన తర్వాత మళ్ళా నాకు 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 ఇచ్చే ఇచ్చేయి అంటాడు. మేలు రోజు పెద్ద దేవుళ్ళు అడగరు. వీళ్ళకి అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన ఉమ్, చేసేవాళ్ళు చాలా ఉమ్, జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, వీళ్ళు పేదవాళ్ళకి, చిన్న పిల్లలకి ల్యాప్టాప్లు కొనిపెట్టాలా, స్కూల్ పిల్లలకి ఇచ్చేయాలా. ఉమ్, ఇవన్నీ ఇవ్వకపోతే కనుక గ్యారంటీగా మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగేసుకుంటారు. రైట్ అండి.